Good afternoon, everyone. Had lunch? Completed? Yes. ఓకే చూడాలి ఇంకా మాట్లాడుకుందాం లేకపోతే ఓకేనా అయిపోయా ఇంకా ఉన్నాయా క్లియర్ ఎవ్రీవన్ షల్ వి స్టార్ట్ ఎస్ లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం గుర్తుందండి గుర్తున్నాయా సూపర్ అండి వీకెండ్ లాస్ట్ క్లాస్ కూడా గుర్తుందంటే నైస్ చూడండి అందరు సైలెంట్గా ఉండాలి సి ఆల్రెడీ విజన్ అంటే ఏంటో చూసాం మనం విజన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది సో డిఫరెంట్ కంపెనీస్ యొక్క విజన్ స్టేట్మెంట్స్ కూడా చూసాం మనం అలాగే విజన్కి అంటే విజన్లో ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి దానివల్ల బెనిఫిట్స్ ఏంటి ఎవ్రీథింగ్ వాస్ డన్ ఆఫ్టర్ దట్ వి స్టార్టెడ్ విత్ ద మిషన్ వాట్ ఈస్ మీన్ బై మిషన్ మిషన్ అంటే ఏంటో డిస్కస్ చేసామండి సో డిఫరెంట్ కంపెనీస్ యొక్క మిషన్ స్టేట్మెంట్స్ కూడా మనం చెక్ చేసాం క్లియర్ సో మిషన్ అంటే ఏంటండి అంటే వై దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ వాళ్ళు ఎందుకు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారు అనే దాని గురించి మిషన్ స్టేట్మెంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అలాగే మిషన్ ఒక ఆర్గనైజేషన్ యొక్క మిషన్ ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని ఫార్ములేట్ చేయాలంటే ఎలా ఫార్ములేట్ చేయాలి సో హూ వీఆర్ సో ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ డిస్టింక్షన్ బిట్వీన్ ఏ స్ట్రాటజిక్ విజన్ అండ్ ఎన్ కంపెనీస్ మిషన్ స్టేట్మెంట్ అంటే విజన్ స్టేట్మెంట్కి మిషన్స్కి డిఫరెన్స్ ఏంటంటే చూడండి ది డిస్టింక్షన్ బిట్వీన్ ఏ స్ట్రాటజిక్ విజన్ అండ్ ఏ కంపెనీ మిషన్ స్టేట్మెంట్ ఈస్ ఫెయిర్లీ కట్ ఏ స్ట్రాటజిక్ విజన్ పోర్ట్రేస్ ఏ కంపెనీస్ ఆస్పిరేషన్స్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ విజన్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే అండి ఒక విజన్ స్టేట్మెంట్ మనకి ఏం చూపిస్తుందండి అంటే కంపెనీ యొక్క ఆస్పిరేషన్స్ ఫర్ ఇట్స్ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ రిలేటెడ్గా కంపెనీ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారు ఎంత ఆస్పిరేషన్తో ఉన్నారు దట్ విల్ బి గివెన్ ఇన్ ద విజన్ స్టేట్మెంట్ అంతేనా సో ఐ నీడ్ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ దట్ ఈస్ విజన్ అంటే ఫ్యూచర్ గురించి మీరు ఎంత ఆస్పిరేషన్తో ఉన్నారు దట్ ఈస్ విజన్ ఇంకోటి ఏంటండి వేరియాస్ ఏ కంపెనీస్ మిషన్ డిస్క్రైబ్స్ ఇట్స్ పర్పస్ అండ్ ఇట్స్ ప్రజెంట్ బిజినెస్ మిషన్ స్టేట్మెంట్ వచ్చేసరికి అచ్చా ఓకే విజన్ అయితే ఓకే అచ్చా చాలా సక్సెస్ఫుల్ అవ్వాలి సో టాప్ 10 రిచెస్ట్ ఎవరైతే ఉన్నారో అందులో ఫస్ట్ పొజిషన్లో ఉండాలి దట్ ఈస్ విజన్ మిషన్ వచ్చేసరికి ఏంటంటే వాట్ యు ఆర్ డూయింగ్ సో చూడండి వేరే కంపెనీస్ మిషన్ డిస్క్రైబ్స్ ఇట్స్ పర్పస్ అండ్ ఇట్స్ ప్రజెంట్ బిజినెస్ అంటే మీ యొక్క మెయిన్ పర్పస్ అసలు ఎగ్జిస్టెన్స్లో ఎందుకున్నారు అండ్ మీ యొక్క ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు దట్ విల్ బి గివెన్ ఇన్ ద మిషన్ స్టేట్మెంట్ అర్థవుతుందా యూ వాంట్ టు బి ఏ టాప్ నెంబర్ వన్ లైక్ రిచ్లో ఫస్ట్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారు దట్ ఈస్ యువర్ విజన్ సో దానికోసం వాట్ యు ఆర్ డూయింగ్ రైట్ నో సో దట్ విల్ బి యువర్ మిషన్ అర్థవుతుందా సింపుల్ క్లియర్ అందరికీ ఎస్ సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద విజన్ అండ్ మిషన్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయండి ఓకేనా పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి సో మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని మీరు జాగ్రత్తగా లింక్ చేసుకుంటూ ఉండాలి దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ అర్థమవుతుందా సో చూడండి విజన్ అండ్ మిషన్ రెండు కూడా కంప్లీట్ చేసామండి సో రెండిట్లో కూడా మనకి మెయిన్ హైలైట్ పాయింట్స్ చాలా ఉంటాయండి సో ఆ హైలైట్ పాయింట్స్ని మీరు ఐడెంటిఫై చేసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి దెన్ ఓన్లీ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ అప్పుడే మీరు ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేయగలరు ఓకేనా క్లియర్ సో నోట్స్ పెట్టారు కదా సో నోట్స్లో కూడా ఈ సైడ్ హెడ్డింగ్స్ ఏవైతే హెడ్డింగ్స్ ఉన్నాయో హెడ్డింగ్స్ రాసేసి సో మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెయిన్ పాయింట్స్ అన్ని కూడా యూ నీడ్ టు రైట్ డౌన్ సో రైట్ డౌన్ అలా రాస్తే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఓకేనా సో విజన్ అండ్ మిషన్ రెండు కూడా కంప్లీట్ అయిపోయాయండి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటండి అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ షల్ వి స్టార్ట్ చెప్పగలరా ఆబ్జెక్టివ్కి గోల్కి డిఫరెన్స్ ఏదన్నా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి గోల్స్ అంటే ఏంటి రెండు సేమా కాదా ఎనీ డిఫరెన్సెస్ లైక్ మీకేమనిపిస్తుంది డిఫరెన్స్ ఏముండొచ్చు అనిపిస్తుంది ఆబ్జెక్టివ్కి గోల్కి మీకేమనిపిస్తుంది డిఫరెన్స్ ఏముండొచ్చు అనిపిస్తుంది స్పెల్లింగా కాదు కదా మీకేమనిపిస్తుంది చెప్పండి
ఫస్ట్ అదే వచ్చిందా మైండ్లో? చెప్పండి. లైక్ మీకేమనిపిస్తుంది? లైక్ ఆబ్జెక్టివ్ అంటే ఇది అయి ఉండొచ్చు, గోల్ అయితే అది అలా అయి ఉండొచ్చు, అలా ఏదన్నా ఎనీథింగ్. ఆబ్జెక్టివ్ అంటే రిజల్ట్, గోల్ అంటే అచీవ్ చేయాల్సింది. నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ గోల్ కరెక్ట్. ఇంకా నైస్. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా ఆలోచిస్తున్నారా? ఇంకేదైనా ఆలోచిస్తున్నారా? ఆబ్జెక్టివ్స్ చేంజ్ చేయొచ్చు, బట్ గోల్ని చేంజ్ చేయలేం. సూపర్, కరెక్ట్. మీరు ఒకసారి గోల్ ఏదైనా ఫిక్స్ చేసుకుంటే ఆ గోల్ అచీవ్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ కెన్ బి చేంజ్ చేయొచ్చు. సూపర్, నైస్ అండి. చూడండి, ఆబ్జెక్టివ్స్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి మనకి, గోల్స్ అంటే ఏంటి అనేది అండి. సో సి, అవునా? ఎస్, క్లియర్. ఆబ్జెక్టివ్స్, గోల్స్ అండ్ టార్గెట్స్. వీ ఫ్రీక్వెంట్లీ యూజ్ ద టర్మ్ ఆర్గనైజేషన్స్ ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. అంటే మనం ఏంటంటే ఫ్రీక్వెంట్లీగా ఆబ్జెక్టివ్స్, గోల్స్ అని రెండింటిని సినానిమ్స్ అంటే సిమిలర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ద టర్మ్ ఆబ్జెక్టివ్ అండ్ గోల్స్ సెట్ టార్గెట్స్ ఫర్ ఎనీ పర్టికులర్ ఆస్పెక్ట్ లైక్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ గ్రోత్ ఎక్సెట్రా. సో మనకి ఏంటండి అంటే ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం ప్రాపర్గా సెట్ చేసామంటే, సో అవి ఎలాగండి అంటే ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ లైక్ ప్రాఫిట్ ఎంత రీచ్ అవ్వాలి, రెవెన్యూ గ్రోత్ ఎంత తీసుకురావాలి, సో ఇలా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ రిలేటెడ్గా మనం ఏంటి అంటే వీ కెన్ ఆ పర్ఫార్మెన్సెస్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు త్రూ ది ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. అర్థవుతుందా? చెప్పండి. ఓకే, కేస్ స్టడీ చెప్దామా? కేస్ స్టడీ. డూ యూ నో లైక్ మీకు తెలిసిన అగరబత్తి కంపెనీ ఒకటి చెప్పండి. అగరబత్తీస్ ఉంటాయి కదా, ఏంటండి? అంబికా, ఇంకా సైకిల్, మంగళదీప్. సూపర్. చిన్నప్పటి నుంచి మీరు చూస్తున్న బ్రాండ్ అంబికా. అమ్మని మర్చిపోలేరా? ఓకే రండి. యాక్చువల్గా ఏంటండి అంటే మనకి ఓకే, విల్ టేక్ ద సైకిల్. తెలుసు కదా, ఓకేనా? చూసారా, సిన్స్ 1948. సో వై దే లైక్ వాళ్ళు అంటే ఆ యొక్క బ్రాండ్ నేమ్ అని అవన్నీ ఎలా పెట్టారు, అసలు ఆ యొక్క సింబల్ ఏంటి, సైకిల్ ఏంటి, అవన్నీ ఒకసారి చూద్దాం. బిఫోర్ దట్ ఏంటండి అంటే మనకి ఈ సైకిల్ అగరబత్తీస్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఏంటండి అంటే ఇతను ఏంటండి అంటే ఫౌండర్ ఎవరండి అంటే రంగారావు. హిజ్ నేమ్ వాజ్ రంగారావు. అయితే వీళ్ళు ఏం చేశారండి అంటే ఒక ఇంతకుముందు యాక్చువల్గా ఇతను ఎక్కడ వర్క్ చేసేవాళ్ళండి అంటే అలా ఒక లైక్ ఇక్కడ అగరబత్తీస్ రీటైలర్ కింద ఒక లైక్ సప్లయర్స్ ఉంటారు కదా, సో హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకొచ్చి రిటైలర్స్కి పంపిస్తూ ఉండడం, ఒక డీలర్ కింద వర్క్ చేసేవాళ్ళు ఇతను. అయితే అప్పటికి ఏంటంటే అంటే మనకి ఇండియాలో 1947, 1948 టైంలోనే మనకి ఇండియాలో ఫుల్ అంటే అగరబత్తీస్ అప్పుడే ఇంట్రొడక్షన్ ఏం లేదు. చాలా ఓల్డెన్ డేస్ నుంచి మనకి అగరబత్తీస్ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే 1940స్లోనే ఇంట్రొడక్షన్ అయినట్లు కాదు, అవన్నీ చాలా ఓల్డెన్ డేస్ నుంచి కూడా అందరూ యూస్ చేస్తూనే ఉన్నారు. క్లియర్? లైక్ తెలుసు కదా, ఏ ప్రేయర్ చేసినా కానీ ఏదైనా అకేషన్లో కానీ ఎవ్రీవేర్ విల్ యూజ్ దట్. సో నాట్ ఓన్లీ రీసెంట్ టైమ్స్ అని కాదు, మన ఓల్డెన్ డేస్ లైక్ 1940s బిఫోర్ కూడా ఏంటంటే అంటే వీటి యొక్క ఇంట్రడక్షన్ ఎప్పటి నుంచో ఉంది. అండ్ ఇండియాలో వీటిని ఎప్పుడు అందరూ యూస్ చేస్తూనే ఉంటారు. అయితే ఇది ఏంటంటే అక్కడ డీలర్ కింద సప్లయర్ కింద వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అలా వర్క్ చేస్తున్నప్పుడు ఏంటంటే అంటే అఫ్కోర్స్ ఇతనికి చిన్నప్పటి నుంచే లైక్ ఒక ఐ థింక్ సో 10 years ఆ టైంలోనే వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారు. సో ఏ డెసిషన్ అయినా సరే అతనే తీసుకోవాలి, అండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ఫ్యామిలీ కోసం అతను డెసిషన్ తీసుకోవాలి. సో దట్స్ టైమ్ హీ స్టార్టెడ్ డీలర్ కింద వర్క్ చేసినప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. ఏంటండి అంటే సో వై కాంట్ హీ స్టార్ట్ ద బిజినెస్, అతనే ఒక బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు? బికాజ్ ఎందుకండి అంటే
ఆ టైంలో అక్కడ ఏదైతే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయో అతనికి అంటే ఆ ఎగ్జిస్టెన్స్లో మార్కెట్లో అప్పుడు ఆల్రెడీ చాలా ఉన్నాయి అవైలబుల్గా. బట్ కాకపోతే ఏంటంటే అన్నిట్లో ఇతను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే అంటే క్వాలిటీ తక్కువ, ప్రైజెస్ బాగా ఛార్జ్ చేసేవాళ్ళు పబ్లిక్ నుంచి. క్వాలిటీ తక్కువ ఉండేది అండ్ వెలిగించిన తర్వాత కొంచెం కొంచెం వచ్చేసి మళ్ళీ ఆగిపోయేది, మళ్ళీ వెలిగించాలి. అర్థమవుతుందా? సో అలా క్వాలిటీ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉండేవి. కస్టమర్స్ కూడా ఇక ఉన్నవి అవే కాబట్టి కస్టమర్స్ కూడా అవే యూస్ చేసేవాళ్ళు. సో దెన్ హీ స్టార్టెడ్. సో ఇతను ఏం చేశారండి అంటే ఇతని దగ్గర అప్పుడు ఒక 600 రూపీస్ ఉంటే ఆ 600 రూపీస్తో ఒక అది మనకేంటండి అంటే అతను ఒక బుక్స్ పర్చేజ్ చేశారు. నాట్ ఫ్రమ్ ఇండియా, అవుట్ సైడ్ కంట్రీ నుంచి కొన్ని బుక్స్ పర్చేజ్ చేశారు రిగార్డింగ్ ద అగరబత్తీస్. లైక్ అగరబత్తీస్ ఎలా చేయాలి, వాటిలో ఫ్రెగ్నెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కొన్ని బుక్స్ పర్చేజ్ చేసి హీ స్టార్టెడ్ రీడింగ్. బికాజ్ అతను కూడా తెలియదు కదా, హీ ఆల్సో డోంట్ నో ఎలా చేయాలి ఏంటి అని అతనికి తెలియదు. బట్ అతను బుక్స్ తెచ్చుకొని చదవడం స్టార్ట్ చేశారు. సో అందరూ కూడా అప్పటికి లైక్ అతనికి పక్కన ఎవరు ఉంటారంటే సో అందరూ కూడా ఏమంటారండి, సో ఇంకేమన్నా మ్యాడా బుక్స్ పట్టి నువ్వు ఒక ప్రోడక్ట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అది ఇది అని అరిచేశారు. మొత్తం అయిపోయింది. బట్ హీ స్టార్టెడ్ లైక్ బుక్స్ చదివారు, దాన్ని బేస్ చేసుకొని అతను ఏంటంటే హీ స్టార్టెడ్ ద ఒక అగరబత్తీస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో చెన్నైలో ఒక చిన్న లొకేషన్లో హీ స్టార్టెడ్ దట్. సో స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లు చాలా ఉన్నాయి, మార్కెట్లో చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఆ మార్కెట్లో ఏవైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయో వాటి ప్లేస్లో ఇవి తీసుకెళ్ళాలి. అర్థమవుతుందా? సో అఫ్ కోర్స్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఈ సోల్డ్ ఆల్ ద జ్యువెలరీస్ అండ్ ఎవ్రీథింగ్ ఈ సోల్డ్ అండ్ స్టార్టెడ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటండి అంటే ఎగ్జిస్టింగ్స్ అంటే ఫుల్ బెస్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేశారు. అండ్ సైకిల్ అనేది ఏంటంటే లైక్ అన్ని లాంగ్వేజెస్లో ఈజీగా ఉండే వాటి కోసం వెతుకుతూ ఉంటే వాళ్ళకి ఏం తెలిసిందండి అంటే ఆ టైంలో సైకిల్ అనేది బేసిక్ థింగ్, లైక్ అందరికీ కూడా తెలిసిన వాడు అది. సో మీరు తెలుగులో అడిగినా, ఇంగ్లీష్లో అడిగినా, హిందీలో అడిగినా, ఎవరిని అడిగినా సైకిల్ అంటే సైకిల్ అంటారు. అవునా? ఇంగ్లీష్లో ఏమంటారండి సైకిల్ని? తెలుగులో సైకిలే కదా, ఏమన్నా అంటారు? ద్విచక్ర వాహనమా? పిలిచారు వచ్చినప్పుడు అలాగే మీరు కాదు కదా, సైకిల్ అని పిలుస్తాం. లైక్ కామన్ వర్డ్ అది, అందరికీ కూడా ఈజీగా వచ్చేవాడు కాబట్టి సో అందరికీ ఈజీగా అర్థమయ్యేటట్లుగా ఆ పేరు పెట్టారు అంతే, అంతకంటే డిఫరెన్స్ ఏం లేదు. అయితే ఇప్పుడు ఏం జరిగిందండి అంటే మార్కెట్లోకి తీసుకెళ్ళాలి. అక్కడే మనకి స్ట్రాటజీ ఏంటండి అంటే ద స్ట్రాటజీ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో మార్కెట్లో ఉంది. సో ఇతని ప్రొడక్ట్స్ బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా చేయలేరు. ఇప్పటికే చాలా ఎక్స్ట్రా కాస్ట్లు పెట్టేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఓపెన్ చేశారు, అడ్వర్టైజ్మెంట్ చేయలేరు. సో ఏం చేయాలో అర్థం కావట్లేదు, మార్కెట్లో సేల్ చేయాలి. సో ఇప్పుడు ఇతను ఏం చేశారండి అంటే ఎక్కడైతే మనకి అగరబత్తీస్ ఈ లైక్ ప్రేయర్ రిలేటెడ్గా ఏవైతే సేల్ చేస్తూ ఉంటారో ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఇతను ఏదైతే ప్రొడ్యూస్ చేశారో వీటిని ఏంటంటే శాంపిల్స్ అక్కడ లైక్ లైట్ చేసి వచ్చేసేవాళ్ళు. అర్థం ఉంది కదా? సో అక్కడ ఏంటంటే కస్టమర్స్ వెళ్ళినప్పుడు అక్కడ స్మెల్ వస్తుంది కదా, సో అలా కస్టమర్స్ అందరూ ఏంటంటే ఇతను స్మెల్ మంచి క్వాలిటీ కాబట్టి స్మెల్ చాలా డిఫరెంట్గా వస్తుంది. సో స్మెల్ బాగా ఉందని అందరు కస్టమర్స్ కూడా ఏంటంటే ఆ రీటైలర్స్ని అడగడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు స్మెల్ వస్తుంది కదా అది ఇవ్వండి అన్నాడు, అది ఇవ్వండి అని. సో అలా అన్ని రిటైలర్స్ దగ్గర ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడం తర్వాత రిటైలర్స్కి ఏంటంటే ఆటోమేటిక్ కస్టమర్స్ దగ్గర నుంచి డిమాండ్ వస్తుంది. సో కస్టమర్స్ అడుగుతున్నారు అని ఇతను అడిగారు. ఇతను అడిగితే అతను ఏమన్నారంటే అక్కడ ఇతను ఇంకొక స్ట్రాటజీ ఏం అప్లై చేశారంటే అడిగిన వెంటనే సప్లయర్స్కి ఇవ్వలేదు, రిటైలర్స్కి డెలివరీస్ ఇవ్వలేదు. హీ వెయిటెడ్ ఫర్ సమ్ టైం, కొంత టైం వెయిట్ చేశారు. ఇంకా డిమాండ్ ఇంకా ఎక్సెస్గా వచ్చేంత వరకు వెయిట్ చేసి ఒక్కసారిగా రిలీజ్ చేశారు. బట్ కాకపోతే ఏంటండి అంటే ఎగ్జిస్టింగ్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో సిమిలర్ ప్రొడక్ట్స్ ఎగ్జిస్టింగ్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో దానికి 3 times స్టార్ట్ చేసి రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. స్టార్టింగ్లోనే మనం ఏంటండి నార్మల్గా ఏ ప్రోడక్ట్ స్టార్ట్ చేయాలన్నా లో ప్రైస్కి స్టార్ట్ చేస్తాం. బట్ వీళ్ళు ఏంటండి అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నవి ఏంటి క్వాలిటీ లేనివి. సో క్వాలిటీ లేనివి అండ్ దెర్ ఈస్ నాట్ దట్ మచ్ అందులో ఏంటంటే అంత స్మెల్ వచ్చేది అంత థింగ్స్ ఏం లేవు. బట్ వీళ్ళు ఏంటంటే న్యాచురల్గా యూస్ చేసి చేయడం వల్ల సో అఫ్ కోర్స్ వీళ్ళకి ఏంటంటే క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారు. బట్ ప్రైజెస్ కూడా చార్జ్ చేయాలి, బికాజ్ వాళ్ళు అంత క్వాలిటీ చార్జ్ చేసినందుకు ప్రైస్ చార్జ్ చేయాలి. బట్ మార్కెట్లో చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది అన్ని కూడా. సో దట్స్ వై అతను డిమాండ్ క్రియేట్ చేసేసి ఒకసారిగా 3 times ఆఫ్ ద ప్రైస్ చార్జ్ చేసి రిలీజ్ చేస్తారు. అఫ్ కోర్స్ అప్పటికి అంత డిమాండ్ క్రియేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా కస్టమర్స్లో కూడా వెళ్ళిపోయింది. సో సేల్స్ ఆటోమేటిక్గా బాగా ఇంక్రీజ్ అయిపోయాయి. ఓకేనా? సో అఫ్ కోర్స్ అతను రంగారావు గారు సంథింగ్ ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ బిజినెస్ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. దట్స్ వై అతని సన్ని కూడా ఏంటంటే అంటే ఫ్రాన్స్కి పంపించి సో దీని రిలేటెడ్గా స్టడీ చేయమని పంపించేశారు. సో మళ్ళీ వాళ్ళ సన్ రిటర్న్ వచ్చేసరికి సైకిల్ బ్రాండ్ యొక్క మనకేంటంటే సైకిల్ బ్రాండ్ యొక్క సేల్స్ గ్రోత్ అంతా పడిపోయింది. అదేంటి సార్ ఎలా పడిపోయింది అంటే మీరు ఏ కంపెనీ అని తీసుకోండి, ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ లాంచ్ చేసిందంటే అది సక్సెస్ అయిందంటే యాజ్ టీజ్గా కాపీ పేస్ట్ కంపెనీస్ చాలా వచ్చేస్తాయి.
అదవుతుందా? వీళ్ళు ఇంతకాలం రీసెర్చ్ చేసిందంతా కూడా అయిపోతుంది అంతే. మీరు ఏదైనా చిన్న ప్రోడక్ట్ అని తీసుకోండి, అది సక్సెస్ అయిందంటే దాని సిమిలర్గా చాలా వచ్చేస్తాయి. కరెక్టా కదా? చూసారా వాటర్ బాటిల్స్ చూసారా ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో కెన్లీ బాటిల్స్ ఎలాంటివి ఉంటాయండి? కెన్బే, కెన్లీ స్పెల్లింగ్ వేరే ఉంటుంది. బిస్లరీ, బిస్లరీకి ఐ ప్లేస్ని ఇంకోటి ఏదో పెట్టేస్తారు. ఏంటండి? ఏంటి? బెల్సరీ, బెల్సరీ ఉంటాయా? లైక్ అంటే ఒక ప్రొడక్ట్ అనేది లాంచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఏంటంటే అంటే దాని ప్లేస్లో అది సక్సెస్ అయిందని తెలిస్తే ఆటోమేటిక్గా ఇంకా చీప్ క్వాలిటీ అంటే లైక్ ఏంటంటే ఇంకా తక్కువ ప్రైస్తో సేమ్ యాస్టీస్గా అలా ప్రొడ్యూస్ చేసేస్తారు. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్. సో అలాగే మనకి ఏంటంటే అంటే అగరబత్తి వీళ్ళు సైకిల్ బ్రాండ్తో ఏదైతే సక్సెస్ అయిందని తెలిసిందో వెంటనే యాస్టీస్ అదే ఫ్రాగ్రెన్స్తో మల్టిపుల్ అగరబత్తీస్ వచ్చేసాయి. ఆటోమేటిక్గా సైకిల్ సేల్స్ పడిపోయాయి. సో అప్పుడు ఇతనేం చేశారండి అంటే ఎవరు వాళ్ళ సన్ వచ్చేసారు, ఇండియాకి వచ్చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ అనలైజింగ్. అందరు డీలర్స్ని అడిగారు అసలు ఎందుకు తగ్గిపోతున్నాయి, ప్రైజెస్ ఎందుకు మన సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయి ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. బట్ హీ డిడెంట్ ఫైండ్ అవుట్, అంతకు ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఆ తర్వాత అసలు రియల్గా కస్టమర్స్ దగ్గరికి రిప్రజెంటేటివ్స్ని పంపించి సో వై యు ఆర్ నాట్ యూజింగ్ అని అడగడం స్టార్ట్ చేశారు. సో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అంటే సో సిమిలర్ ప్రొడక్ట్ సిమిలర్ ఫ్రాగ్రెన్స్తో మనకి వీఆర్ ఏబుల్ టు మేక్ లైక్ సిమిలర్ ఫ్రాగ్రెన్స్ ఇంకో దాంట్లో కూడా వస్తుంది. అర్థవుతుందా? సిమిలర్ ఫ్రాగ్రెన్స్ మీరు ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అదే ఫ్రాగ్రెన్స్ ఇంకో దాంట్లో ఇంకా తక్కువ ప్రైస్కి వస్తుంది. దట్స్ వై వీ మూవ్ టు దట్ కంపెనీ అని చెప్పేశారు. వాళ్ళకి కంక్లూజన్ అది వచ్చేసింది. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటి దే నీడ్ టు చేంజ్ ద స్ట్రాటజీ. మళ్ళీ స్ట్రాటజీ చేంజ్ చేయాలి. స్ట్రాటజీ చేంజ్ చేయాలంటే వీళ్ళు ఏం చేశారండి అంటే ఎప్పుడు ఒక ఫ్లేవర్తో ఇచ్చేవాళ్ళు ఒకటే బాక్స్లో 3 ఫ్లేవర్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. గుర్తుందా? 3 in 1 వచ్చేది మనకి. ఒక దాంట్లో 3 ప్యాక్స్ వచ్చాయి, 3 ఫ్లేవర్స్ వచ్చేవి. కరెక్టా? అంటే 3 డిఫరెంట్ ఫ్లేవర్స్. అంటే కస్టమర్కి ఎలాంటి ఫ్లేవర్ కావాలంటే అలాంటి ఫ్లేవర్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. కరెక్టా అండి? కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని సో అంటే అతనికి ఏంటంటే కొంత డిఫరెన్షియేషన్ ఇస్తున్నాం అదర్ ప్రొడక్ట్స్తో పోల్చుకుంటే. సో ఇంకొంతకాలం పోయిన తర్వాత అగైన్ 3 in 1తో అదర్ ప్రొడక్ట్స్ కూడా వచ్చేసాయి. లైక్ కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 3 in 1 ప్రొడ్యూస్ చేస్తారు. బట్ కాకపోతే ఇక్కడ వీళ్ళు సైకిల్ బ్రాండ్ వాళ్ళు యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటండి అంటే ఇంకా ఇప్పుడు ఏంటంటే 3 ఫ్రాగ్రెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్. మనకి రోజ్ అని, జాస్మిన్, ఇవి బేసిక్ థింగ్స్ లైక్ న్యాచురల్ ఫ్రాగ్రెన్సెస్ కాబట్టి ప్రొడ్యూస్ చేయడం కూడా ఈజీనే. సో అవే కాబట్టి ఈజీగా కాపీ చేయగలుగుతున్నారు వాళ్ళు. సో ఈసారి ఇంకా వీళ్ళు ఏం చేశారండి అంటే సో ఫారెన్ నుంచి కొంత రీసెర్చ్ తీసుకొచ్చి కొన్ని కెమికల్స్ యూస్ చేసి దే బ్రింగ్ ద న్యూ ఫ్లేవర్, ఒక వుడ్ అని అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేది తీసుకొచ్చేసారు. అంటే దాన్ని కాపీ పేస్ట్ చేయడం దట్ ఈస్ నాట్ దట్ మచ్ ఈజీ. బికాస్ అది వీళ్ళు ఏంటంటే ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ కెమికల్స్ కంబైన్ చేసి ఒక ఫార్ములా ప్రొడ్యూస్ చేస్తారు. సో ఆ ఫార్ములాని డీకోడ్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఈజీ. సో దట్స్ వై దే స్టార్టెడ్ లైక్ దట్ అండ్ దే స్టార్టెడ్ గివింగ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్, చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రాగ్రెన్సెస్ అనేది రిలీజ్ చేసేసారు. సో చాలా ఫ్రాగ్రెన్సెస్ ఆఫ్ రిలీజ్ చేశారు. అండ్ అలాగే ఏంటంటే అంటే దే స్టార్టెడ్ అడ్వర్టైజ్మెంట్. సో హెవీగా అడ్వర్టైజ్మెంట్లో కాస్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. అమితాబ్ బచ్చన్ అడ్వర్టైజ్మెంట్ కూడా సైకిల్ బ్రాండ్కి ఇచ్చేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అంటే మీకు లైక్ మనకి క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు అల్టిమేట్గా లైక్ అవుట్ నాట్ అవుట్ అని మనకి అల్టిమేట్గా స్కోర్ పడుతుంది కదా. సో స్కోర్ పడి విన్ ఆర్ లూజ్ స్కోర్ పడేటప్పుడు కూడా వీళ్ళ బ్రాండ్ నేమ్ అక్కడ పడేది. ఎందుకండి అంటే లైక్ ఇక దట్ ఈస్ ద లైక్ అదొక ఈవెంట్ అన్నట్లు. లైక్ విన్ ఆర్ లూజ్ అలాంటి ఈవెంట్స్లో ఇది క్రియేట్ చేస్తాం. సో అలాగే మనకి ప్రతి ప్రేయర్లో కూడా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఏంటంటే అంటే సో వీళ్ళ బ్రాండ్ని చూపించడం, సో ఎమోషనల్గా అట్రాక్ట్ చేయడం. సో అలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ చేసి సో 1,500 crores ఆఫ్ ద బిజినెస్ అనేది బీట్ చేశారు. అదవుతుందా? సో లైక్ హౌ దే డెవలప్డ్. సో అలా వీళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది జరుగుతూ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఎవరు చదువుతారు? ఎవరు చెప్పండి, చదువుతారా? చదవండి. హియర్ ఆర్ సమ్ కామన్ డెఫినేషన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ యొక్క డెఫినేషన్స్ చదవండి. చూడండి, కొన్ని డెఫినేషన్స్ చూడండి. ఆబ్జెక్టివ్స్ యొక్క డెఫినేషన్స్ చూడాలి.
ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ విచ్ ఆర్గనైజేషన్స్ వాంట్స్ యాజ్ ఎ రిజల్ట్ ఆర్ అవుట్కమ్ ఇన్ ద స్పెసిఫైడ్ పీరియడ్స్. అంటే వీళ్ళు కొంత లైక్ ఇంతకుముందు ఏంటండి చాలా సేల్స్ ఎక్కువగా గ్రోత్ ఉండేది, బట్ ఒక టైం తర్వాత సేల్స్ యొక్క పర్సంటేజ్ మొత్తం డిక్రీజ్ అయిపోయింది. అంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే అంటే ఆ సేల్స్ని వీళ్ళు ఆ గ్రోత్ తీసుకురావాలి. దట్ ఈస్ దేర్ ఆబ్జెక్టివ్. ఒక కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏముంటుందండి అంటే సో ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక గ్రోత్ అనేది ఎలాగైతే పడిపోయిందో ఆ గ్రోత్ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి. అదవుతుందా? అదొక ఆబ్జెక్టివ్, కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ అది. నెక్స్ట్ లైక్ ఇప్పుడు సేల్స్ ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎంత ఉండేవండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్లో మనకి ప్రాఫిట్ వచ్చేసరికి టోటల్ సేల్స్లో ప్రాఫిట్ మనకి 10% వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ 10%ని మనం 20% చేయాలి. దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. క్లియర్? సో సేల్స్ ఇంతకుముందు ఏంటంటే అంటే 1000 crores అవుతుంది, బట్ ఇప్పుడు ఏంటంటే అంటే 1500 crores చేయాలి. దట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్టివ్ అచీవ్మెంట్స్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ అచీవ్ చేశారు, వాళ్ళు హైయెస్ట్ సేల్స్ అచీవ్ చేశారు, దాన్ని ఒక బెంచ్ మార్క్ తీసుకున్నారు వాళ్ళు. ఓకే మనం ఇంతవరకు సేల్స్ చేయగలమని బెంచ్ మార్క్ తీసుకున్నారా? ఆ తర్వాత ఏంటండి సేల్స్ మళ్ళీ పడిపోయాయి. సేల్స్ పడిపోయినప్పుడు మళ్ళీ దాన్ని బెంచ్ మార్క్ కింద తీసుకొని మళ్ళీ మనం అచీవ్ చేయాలి అని వాళ్ళకి తెలిసింది ఎలాగండి అంటే సో దే సెట్ దోస్ ఆబ్జెక్టివ్స్. ఇంతకుముందు ఆల్రెడీ ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకున్నారు. ఏంటండి అంటే మనం ఇంత సేల్స్ అచీవ్ చేయగలం, మనం ఇంత సేల్స్ అచీవ్ చేయాలి అని ఆల్రెడీ సెట్ చేసుకున్నారు. బట్ ఆఫ్టర్ వర్డ్స్ మన కాంపిటీటర్స్ సేమ్ ప్రోడక్ట్ని కాపీ పేస్ట్ చేయడం వల్ల వాళ్ళకి సేల్స్ అనేది డిక్రీజ్ అయిపోయాయి. సో డిక్రీజ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ ఏంటి దే క్రియేటెడ్ ద బెంచ్ మార్క్. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే అచీవ్ చేసామో దాన్ని బెంచ్ మార్క్ని సెట్ చేసి మళ్ళీ ఆ లెవెల్కి తీసుకురావడం జరిగింది. సో అలాగే కంపెనీ యొక్క సక్సెస్ కావచ్చు, కంపెనీ యొక్క సక్సెస్ అనేది ఇలా డిపెండ్ అయి ఉంటుంది. జస్ట్ పర్ఫార్మెన్స్ని మనం అనాలిసిస్ చేసుకోవచ్చు కదా. పర్ఫార్మెన్స్ని అనాలిసిస్ చేసుకొని ఒక ఆర్గనైజేషన్ యొక్క సక్సెస్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఆబ్జెక్టివ్స్ ఎలా వస్తాయండి అంటే విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్స్. ఫస్ట్ మనకి విజన్ మిషన్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకుంటాం, ఆ తర్వాత ఆబ్జెక్టివ్స్ ఏంటి. విజన్ మిషన్ స్టేట్మెంట్ మనం ఫామ్ చేసేసుకున్నాం. సో విజన్ మిషన్ స్టేట్మెంట్ వచ్చేసరికి లైక్ వి వాంట్ టు బీ ఇన్ ద లైక్ కస్టమర్స్కి బెస్ట్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి, క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇవ్వాలి. మిషన్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనకి ఏంటంటే అంటే సో మనం ఏదైతే అగరబత్తీస్ ఏదైతే వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో సో వీళ్ళు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు మల్టిపుల్ ఫ్లేవర్స్తో వీళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రొడక్ట్స్ ఉండాలి. అండ్ కాంపిటీటర్స్ ఇలాంటివి యూస్ చేయకూడదు, కాంపిటీటర్స్ దగ్గర ఎక్కడ కూడా ఇలాంటివి దొరకకూడదు, అండ్ బెస్ట్ క్వాలిటీలో ప్రొడ్యూస్ చేయాలి. వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏంటంటే అంటే సో ఇన్ని నెంబర్ ఆఫ్ సేల్ ఈచ్ ఇయర్ కూడా ఎంతమంది కస్టమర్స్కి సేల్ చేస్తున్నారు. అర్థమవుతుందా? అల్టిమేట్గా ఇట్ వాజ్ లింక్ టు విజన్ అండ్ మిషన్. అర్థమవుతుందా? మీరు ఏంటండి లైఫ్లో సక్సెస్ అవ్వాలి, సిఎస్ఈఎంఏ క్వాలిఫై అవ్వాలి. సో ఆబ్జెక్టివ్ ఏంటండి టు డూ దట్ యూ నీడ్ టు కంప్లీట్ యువర్ లైక్ పేపర్స్. ఫస్ట్ పేపర్ కంప్లీట్ చేయాలి, గ్రూప్ 1 కంప్లీట్ చేయాలి, గ్రూప్ 2 కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్స్ అవి గ్రూప్ 1 గ్రూప్ 2 కంప్లీట్ చేయాలంటే సో యూ నీడ్ టు గెట్ ద అగ్రిగేట్ రావాలి. సో అందులో ఈచ్ సబ్జెక్ట్లో 50 మార్క్స్ రావాలి. లైక్ దిస్ ఈజ్ అల్టిమేట్ విజన్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గానే ఆబ్జెక్టివ్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ అంటే మనం ఏంటంటే అంటే ఆబ్జెక్టివ్స్ కెన్ బి చేంజ్డ్. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే అంటే మనకి చూడండి మనం యాక్చువల్గా అయితే ఆబ్జెక్టివ్స్ని గోల్స్ని నార్మల్గా రెండింటిని సిమిలర్గా యూస్ చేస్తూ ఉంటాం. బట్ కాకపోతే ఏంటంటే గోల్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ మోర్ ప్రిసైజ్ అండ్ స్పెసిఫిక్. అంటే మీరు ఎక్కడ గోల్ ఏదైనా అచీవ్ చేయాలనుకుంటే దట్ ఈస్ స్పెసిఫిక్, ఇంక అంతే. అర్థమవుతుందా? సో యూ నీడ్ టు కంప్లీట్ సిఎస్ఈఎం అంటే దట్ ఈస్ స్పెసిఫిక్. దాంట్లో మనం ఆబ్జెక్టివ్స్ ఏంటంటే యూ కెన్ చేంజ్. అంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఒకవేళ గ్రూప్ 1 కంప్లీట్ చేయాలి, సో లేదా గ్రూప్ 2 కంప్లీట్ చేయాలి. సో ఇంటర్చేంజ్ అనేది అంటే కొంత చేంజ్ అనేది అవ్వచ్చు, కానీ బట్ గోల్స్ అనేది మనకి ఎప్పుడు కూడా మనం ఒక ఫిక్స్డ్గా పెట్టేసుకుంటాం. అది అచీవ్ చేయాలి అంతే. అది అచీవ్ చేయడానికి మీరు ఏంటంటే ఎప్పటికప్పటికి డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. లైక్ ఈసారి ఇన్ని మార్క్స్ రావాలి, 50 మార్క్స్ రావాలి, ఈ పేపర్లో 50 రావాలి, ఈ పేపర్లో 60 రావాలి, అలా డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంటాం. అదవుతుందా? గోల్ అనేది అల్టిమేట్గా యూ నీడ్ టు అచీవ్ దట్. క్వాలిఫికేషన్ అచీవ్ చేయాలి, దట్ ఈస్ యువర్ గోల్. దానికోసం డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఆర్ దే. అదవుతుందా? సింపుల్. నెక్స్ట్ ఓకే ఆబ్జెక్టివ్స్కి లైక్ ఒక ఆబ్జెక్టివ్ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో ఆబ్జెక్టివ్స్ గోల్స్ అని చెప్పుకుంటున్నాం కదా, ఆబ్జెక్టివ్స్కి అసలు ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి చెప్పండి. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో వీళ్ళ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో ఈ ఆబ్జెక్టివ్ వల్ల వీళ్ళకి ఏమవుతుందండి అంటే టు ఫెసిలిటేట్ అచీవ్ మిషన్ అండ్ గోల్స్. వీళ్ళకి మిషన్ ఏదైతే ఉందో వీళ్ళకి గోల్స్ ఏవైతుందో అచీవ్ చేయగలరు.
ఎలాగ సార్ అంటే ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఏంటండి, ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న సైకిల్ బ్రాండ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే సో వాళ్ళ సేల్స్ గ్రోత్ మళ్ళీ ఇంక్రీజ్ చేయాలి, వాళ్ళ సేల్స్ గ్రోత్ ఇంక్రీజ్ చేయాలి. వాళ్ళు ఆల్రెడీ విజన్ మిషన్ అవన్నీ గోల్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టేసుకున్నారు. సో మేము టాప్ నెంబర్ 1 ఉండాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి, అవన్నీ రాసుకున్నారు. సో అవన్నీ రాసుకున్నప్పుడు వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఇప్పుడు ఏంటండి అంటే నౌ దేర్ ఆబ్జెక్టివ్ సేల్స్ గ్రోత్ ఇంక్రీజ్ చేయాలి. సో ఆ సేల్స్ గ్రోత్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మిషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ మిషన్ గోల్స్ అనేది అచీవ్ చేయగలరు. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్ సేల్స్ అనేది ఇంక్రీజ్ చేశారంటే ఆటోమేటిక్గా కంపెనీ అనుకుంది రీచ్ అవుతుందా లేదా? అర్థమవుతుందా? సింపుల్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ ఒక స్ట్రాటజీ తీసుకోవాలంటే మీరు ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవాలంటే బేసిక్గా మనకి ఏంటంటే అంటే ఇట్ విల్ గివ్ యూ ద లైక్ బేసిక్ థింగ్స్. ఒక ఆబ్జెక్టివ్ మీకు ఏమి ఇస్తుందండి అంటే ఒక స్ట్రాటజీ మీరు ఫార్ములేట్ చేయడానికి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆబ్జెక్టివ్స్ ఇచ్చేస్తాయి. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు మనం ఇంతకుముందు స్ట్రాటజీస్ డిస్కస్ చేసామా? వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ తీసుకున్నారండి? సేమ్ ఫ్లేవర్ అందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ స్ట్రాటజీ వాళ్ళు ఏం తీసుకున్నారు? సేమ్ అదే అదే బాక్స్లో ఇంతకుముందు నంబర్ చాలా వచ్చేది, ఇప్పుడు ఏంటంటే అంటే అదే నెంబర్ని త్రీ ఫ్లేవర్స్ కింద డివైడ్ చేస్తారు. అర్థమవుతుందా? లైక్ డిఫరెంట్ స్ట్రాటజీ ఇచ్చేస్తారు లేదా? చూడండి మనకి సెట్ ద బేసిస్ ఫర్ స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే మీరు డెసిషన్ మేకింగ్ తీసుకోవడానికి ఒక బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్ని మనకు ఆబ్జెక్టివ్స్లో ఇచ్చేస్తాం. అంటే మనకు ఆబ్జెక్టివ్ ఎలా ఇస్తుందండి? మన సేల్స్ డిక్రీజ్ అయిపోయాయి, మన ఆబ్జెక్టివ్ ఏంటండి అంటే సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, మన ఆబ్జెక్టివ్లో సేల్స్ డిక్రీజ్ అయిపోయాయి. ఆ సేల్స్ డిక్రీజ్ అయినప్పుడు మనం స్ట్రాటజీస్ ఎలా తీసుకోవాలి? స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి మనకి యూజ్ఫుల్ అవుతుంది ఇదేనా? ఆబ్జెక్టివ్స్ ఏనా? అర్థమవుతుందా? మీరు ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు, లైక్ ఎలాగా లైక్ ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఆ డెసిషన్ ఎందుకు తీసుకుంటున్నారు? ఆటోమేటిక్గా మీ ఆబ్జెక్టివ్స్ కోసమే కదా. మీ ఆబ్జెక్టివ్స్ వల్ల మీకు ఆ డెసిషన్ అనేది వచ్చింది. అంటే మీ ఆబ్జెక్టివ్స్లో సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, ఆ సేల్స్ ఇంక్రీజ్ చేయలేకపోతున్నారు, సేల్స్ డిక్రీజ్ అయిపోయాయి. సో దట్స్ వై యు ఆర్ టేకింగ్ ద స్ట్రాటజిక్ డెసిషన్స్. అల్టిమేట్గా ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవాలంటే ఇట్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్స్ ద్వారా మాత్రమే మీరు ఒక స్ట్రాటజిక్ డెసిషన్ అనేది తీసుకోగలరు. అర్థమవుతుందా? లింక్ చేసుకుంటున్నారా? సింపుల్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో అందరికీ అర్థం అవ్వాలి, మీరు ఆబ్జెక్టివ్స్ ఏదైతే ఇస్తున్నారో అది అర్థం అవ్వాలి. సో చెప్పాలి ఏంటంటే అంటే మనకి లాస్ట్ ఇయర్ 2018లో ఇంత సేల్స్ వచ్చాయి. సో చెప్పాను వాళ్ళ సన్ వచ్చేసి అందరికీ డీలర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగారు, సో ఎందుకు మన సేల్స్ ఇంత తగ్గిపోయాయి, సో వై దిస్ హ్యాపెండ్, అందరి దగ్గర నుంచి రిప్రజెంటేషన్స్ తీసుకున్నారు. అంటే మనం ఆబ్జెక్టివ్ అందరికీ తెలియాలి, అసలు ఏంటి మనం ఎందుకు సేల్స్ తగ్గాయి ఏంటి అనేది అంతా డిస్కస్ చేస్తే ఎవ్రీవన్ విల్ నో. ఆ తర్వాత ఏం చేశారండి? కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యారు. సో వై ఎవ్రీథింగ్ వాస్ చేంజ్డ్, ఎందుకు మీరు వేరే ప్రోడక్ట్ తీసుకుంటున్నారు? సో అలా వాళ్ళు అడగడం వల్ల ఏంటంటే దే షుడ్ నో, వాళ్ళకి ఏంటంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కంపెనీ రిలేటెడ్గా ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో దట్స్ వై మనకి ఏంటంటే అంటే ప్రతిదీ కూడా అండర్స్టాండబుల్గా ఉండాలి. అంటే మీ ఆబ్జెక్టివ్ అండర్స్టాండబుల్గా ఉందనుకోండి ఈజీగా అచీవ్ చేయొచ్చు. అదొందా డీలర్స్ కూడా అర్థమవుతుంది, ఓకే వీళ్ళు ఇంత అచీవ్ చేద్దాం అనుకుంటున్నారని తెలిస్తే వాళ్ళు కూడా ఏంటంటే అంత సేల్స్ తీసుకోవడానికి వాళ్ళకి ఏదైనా ఐడియాస్ ఉంటే ఇస్తారు మనకి. అదొందా మీరు ఒక ఆబ్జెక్టివ్ డిసైడ్ చేశారు, అది ఎవరికి అర్థం కావట్లేదు, అసలు నేను ఎందుకు చేస్తున్నారు ఏంటని అర్థం కావట్లేదు. సో హౌ కెన్ యూ అచీవ్ దట్? అచీవ్ చేయలేరు కదా. అదొందా సింపుల్. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ మెజర్ చేయాలా లేదండి? ఇంతకుముందు మనకి 1000 crores అయింది బిజినెస్, ఇప్పుడు ఏంటంటే 500 crores అయింది. లైక్ మెజర్మెంట్ తగ్గిపోయింది. సో అది తగ్గిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఆల్రెడీ మెజర్ చేసాం కాబట్టి మళ్ళీ దాన్ని ఇంక్రీజ్ చేయగలుగుతున్నాం. అంటే ఒక ఆబ్జెక్టివ్ అనేది కంపల్సరీగా మెజరబుల్ ఉండాలి, అలాగే కంట్రోలబుల్ ఉండాలి. అదవుతుందా? సో మార్క్స్ ఇన్ని రావాలి, 200 రావాలి, యూ కెన్ మెజర్ దట్. మెజర్ చేయగలమా లేదా? 200 వస్తే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ క్వాలిఫై అయినట్టు అవుతుంది. సో మనం ప్రాపర్గా మెజర్ చేయగలగాలి ఒక ఆబ్జెక్టివ్ని. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఒక ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే అంటే మనం ఒక టైం ఫ్రేమ్కి మెజర్ చేస్తూ ఉంటామండి. లైక్ ఒక 6 monthsకి రిజల్ట్ ఎంత, అదేనా మనం చూసేది. ఒక 6 months అంటే ఒక అటెంప్ట్ కదండి, ఒక అటెంప్ట్కి రిజల్ట్స్ ఎంత వస్తున్నాయి, కరెక్టా కదా? సేమ్ వీళ్ళు కూడా అంతే, ఒక 1 yearకి సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఒక 1 yearలో మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఒక 1 yearలో మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాం, అదవుతుంది. సో ఒక టైం ఫ్రేమ్ని బేస్ చేసుకుని ఆబ్జెక్టివ్స్ అనేది డిసైడ్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఛాలెంజింగ్. సేల్స్ గ్రోత్ ఒకసారి పడిపోయింది, మళ్ళీ ఇంక్రీజ్ చేయడం అంటే దట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇంక్రీజ్ చేయడానికి అండ్ ఇట్ విల్ టేక్ సమ్ ఛాలెంజింగ్ టాస్క్, కరెక్టా కదా? 6 monthsలో Group 1 కంప్లీట్ చేయాలి, ఛాలెంజింగ్ టాస్కే కదా. సో కోచింగ్ కంప్లీట్ చేయాలి అండ్ విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో యూనిట్ కంప్లీట్ యువర్ ప్రిపరేషన్ కంప్లీట్ చేయాలి, రివిజన్ మల్టిపుల్ టైమ్స్ రివర్స్ చేయాలి అండ్ అల్టిమేట్గా ఎగ్జామ్కి వెళ్ళాలి, చదివిందంతా గుర్తు రావాలి, మనం చదివింది రావాలి, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ కదా. సో దట్స్ వై ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజింగ్ టాస్క్, కరెక్టా కదా? సో ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ అన్ని ఛాలెంజింగ్గానే ఉంటాయి. అర్థమవుతుందా? అంటే యూ విల్ ఫేస్ లైక్ ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగే ఉంటుంది ప్రతిదీ కూడా. సేల్స్ ఇంక్రీజ్ చేయడం అంటే దట్ ఈస్ ఛాలెంజింగ్ టాస్క్ టు దట్ కంపెనీ.
అదవుతుందా? మార్క్స్ అచీవ్ చేయాలంటే దట్ ఈస్ ఛాలెంజ్ టు యూ. క్లియర్? ఆబ్జెక్టివ్స్ ఆర్ ఛాలెంజింగ్. నెక్స్ట్, షుడ్ బి ఫార్మ్డ్ విత్ ఇన్ ద కన్స్ట్రెంట్స్. సో అంటే మనకి ఏదైతే కన్స్ట్రెంట్స్, మనకి ఏదైతే లిమిట్స్ ఉన్నాయో ఆ విత్ ఇన్ ద లిమిట్స్లోనే మనం ఏంటండి అంటే వీ నీడ్ టు ఫార్ములేట్ అండ్ వీ నీడ్ టు, అంటే మీకు ఏంటండి యూ హ్యావ్ కన్స్ట్రెంట్ రిగార్డింగ్ ద టైం. మీకు టైం రిలేటెడ్ కన్స్ట్రెంట్ ఉంది, అయినా కానీ విత్ ఇన్ ద కన్స్ట్రెంట్లో మీరు అచీవ్ చేయాలి. అది ఆబ్జెక్టివ్ అనేది విత్ ఇన్ ద కన్స్ట్రెంట్లో మీరు అచీవ్ చేయాలి. మార్కెట్లో అందరు కస్టమర్స్ కూడా వేరే ప్రోడక్ట్స్ పర్చేస్ చేస్తున్నారు, దట్ ఈస్ ద కన్స్ట్రెంట్ ఫర్ అస్. అయినా కానీ యూ నీడ్ టు ఇంక్రీజ్ ద సేల్స్, అయినా కానీ మీరు సేల్స్ ఇంక్రీజ్ చేయగలగాలి. అర్థమవుతుందా? అప్పుడే కదా వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీస్ అప్లై చేసి సేల్స్ ఇంక్రీజ్ చేయగలిగారా లేదా? చేయగలిగారు. అర్థమవుతుందా? అలాగే ఈవెన్ దో ఇఫ్ టైం లిమిటెడ్గా ఉన్నా యూ నీడ్ టు కంప్లీట్, దట్స్ ఇట్. యూ ఆల్సో నీడ్ టు సమ్ స్ట్రాటజీస్ ఆర్ సంథింగ్. యూ నీడ్ టు ప్రిపేర్ మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి, ఆటోమేటిక్గా యూ విల్ అచీవ్. అర్థమవుతుందా? సో ఆబ్జెక్టివ్ షుడ్ బి ఫ్రేమ్డ్ విత్ ఇన్ ద కన్స్ట్రెంట్స్, అంటే కన్స్ట్రెంట్స్ ఉన్నా కానీ యూ నీడ్ టు అచీవ్ దట్. అర్థమవుతుందా? దట్ ఈస్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్, ఎగ్జాక్ట్లీ. సో ఇవేంటండి అంటే కన్స్టెంట్స్, లైక్ మనకి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా ఏంటండి అంటే ఇట్ విల్ గివ్ ద మోటివేషన్ టు ఎవ్రీ వన్. అర్థమవుతుందా? సో సేల్స్ ఉన్నాయి, సేల్స్ టార్గెట్ వాళ్ళకి ఆ మోటివేషన్ ఇస్తుంది. సేల్స్ ఇంక్రీజ్ అవుతుందంటే ఆటోమేటిక్ మోటివేట్ అవుతారు లేదా? కరెక్టా? సో గ్రూప్ 2 కంప్లీట్ అయిపోయింది, యూ విల్ మోటివేట్, నెక్స్ట్ గ్రూప్కి మళ్ళీ ప్రిపేర్ అవుతారు, లేదా నెక్స్ట్ మళ్ళీ ఫైనల్కి ప్రిపేర్ అవుతారు. లైక్ యూ విల్ గెట్ ద మోటివేషన్ ఆర్ నాట్? కరెక్టా? సో ఆబ్జెక్టివ్స్ ఆర్ మోటివేటెడ్. అర్థమవుతుందా? సో చదవండి అన్నీ కూడా. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చదవండి అందరూ కూడా. లింక్ చేయగలుగుతున్నారు లేదో చూడండి. ఎగ్జాంపుల్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలి అండ్ లింక్ చేసుకోవాలండి. బికాజ్ ఎందుకంటే మీకు అల్టిమేట్గా ఫైనల్ ఎగ్జామ్లోకి డిఫరెంట్గా ఏం రాదు, అండ్ డిఫరెంట్గా ఏం మీరు రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉందే రాస్తారు, ఇక్కడ ఉందే అడుగుతారు వాళ్ళు కూడా. అర్థమవుతుందా? మీరు కొత్తగా డిరైవ్ చేయాల్సింది కూడా ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లం అనుకోండి, మీరు కొత్తగా డిరైవ్ చేయాలి, ఆన్సర్ తీసుకురావాలి. అర్థమవుతుందా? బట్ ఇక్కడ మీరు కొత్తగా డిరైవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఉన్నది అక్కడ ప్రజెంట్ చేస్తే అయిపోతుంది. కరెక్ట్? సో దట్స్ వై టోటల్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ మనం ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. అదవుతుందా? సో హౌ యూ ఆర్ రిమెంబరింగ్, అఫ్ కోర్స్ వీఆర్ డీలింగ్ విత్ సమ్ కాన్సెప్ట్స్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం కాబట్టి సో మీకు అది యూస్ఫుల్, మీకు తర్వాత కూడా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఎగ్జామ్లో కూడా యూస్ఫుల్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఏంటంటే మీరు దాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదవుతుందా? క్లియర్? ఓన్లీ అగరబత్తి ఒకటే గుర్తుపెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్లో ఏమవుతుందండి? ఏంటి స్మెల్ వస్తుందా? సో దట్స్ వై యూ నీడ్ టు లింక్ దట్ టు ద కాన్సెప్ట్ లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందా? అప్పుడు ఏంటంటే ఇట్ విల్ బి ఈజీ, అలా మీకు ఎక్కువ ప్రెజర్ ఉండదు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోవడానికి. సో ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, ఛాలెంజింగ్ ఉంటాయా, నిజంగా అచీవ్ చేయాలా? సో ఇలా మీకు ఏంటంటే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా ఉంటుందని చెప్తున్నాను అంతే. అదవుతుందా? సో అదొకటే గుర్తుపెట్టుకొని నెక్స్ట్ పార్ట్ వదిలేదు, రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? క్లియర్? ఎస్, క్లియర్ ఎవ్రీథింగ్. క్యారెక్టరిస్టిక్స్ చూడండి. మిషన్ అండ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది ఆబ్జెక్టివ్స్. స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ కోసం ఇట్ విల్ బి యూస్ఫుల్. చెప్పుకున్నామా లేదా? వాళ్ళు డెసిషన్స్ తీసుకున్నారండి, ఫస్ట్ 3-in-1 చేశారు, ఆ తర్వాత ఒక న్యూ కెమికల్ ఫార్ములాస్ని తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఫ్లేవర్స్ తీసుకొచ్చారు. అర్థమవుతుందా? అవన్నీ స్ట్రాటజీసే. అవన్నీ ఆ స్ట్రాటజీస్ అన్ని ఎలా చేస్తున్నారు అంటే వాళ్ళ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్స్ వాళ్ళు మీట్ అవ్వలేకపోతున్నారు. దట్స్ వై దే టేక్ ఇన్ ద స్ట్రాటజిక్ డెసిషన్స్. అంటే ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకోవడానికి ఆబ్జెక్టివ్స్ విల్ బి హెల్ప్ఫుల్. అలాగే అండర్స్టాండ్ బై ఈచ్ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అందరికీ మన ఆర్గనైజేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్థం అవ్వాలి ఆబ్జెక్టివ్స్, అర్థం అవుతాయి కూడా. సేల్స్ ఇంక్రీజ్ చేయాలి. మన మార్కెట్లో మిగతా ప్రోడక్ట్స్కి కస్టమర్స్ ఎక్కువ మంది వస్తున్నారు, మన ప్రోడక్ట్స్ కస్టమర్స్ తక్కువ మంది వస్తున్నారు. సో మన కస్టమర్స్ అందరూ కూడా లూజ్ అయ్యాం మనం.
సో అది ఈజీగా అర్థం అవ్వాలి. మన ఆబ్జెక్టివ్ ఇదే. మన ఆబ్జెక్టివ్ ఇప్పుడు ఏంటంటే అంటే మనం మళ్ళీ మన కస్టమర్స్ని గెట్ బ్యాక్ మనం ఏంటంటే అంటే వీ నీడ్ టు రిసీవ్ బ్యాక్. కస్టమర్స్ అందరూ మళ్ళీ మన ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయాలి. అర్థమవుతుందా లేదా చెప్తుంది మీకు? కస్టమర్స్ అక్కడ మన ఆర్గనైజేషన్లో వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా ఇలా చెప్తే. లైక్ అదే ఆబ్జెక్టివ్ అనేది అందరికీ అర్థమయ్యేలాగే ఉంటుంది. నెక్స్ట్ షుడ్ బి మెజరబుల్ అండ్ కంట్రోలబుల్. అంటే ఒక ఆబ్జెక్టివ్ని మనం మెజర్ చేయగలగాలి. సేల్స్ 10%, ప్రాఫిట్ 10%, ఇప్పుడు 20% చేయాలి. మార్క్స్ ఇంతకుముందు 150, ఇప్పుడు 200 చేయాలి. అర్థమవుతుందా? 200, 220 చేయాలి. వీకెండ్ ఎగ్జామ్ రాసాం సార్, 100 మార్క్స్కి 10 మార్క్స్ వచ్చాయి, 20 చేయండి. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్ ఎంతో కొంత ఇంక్రీజ్ ఉంటుందా లేదా? అర్థమవుతుందా? సో దట్స్ వై అంటే ఏంటండి అంటే మనం మెజర్ చేయగలుగుతుందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో మీ ఆబ్జెక్టివ్ మీరు మెజర్ చేయగలుగుతున్నారు. అలాగే కంట్రోల్ కూడా చేయగలరు. సో మార్క్స్ తగ్గిపోతుందంటే మళ్ళీ ప్రాపర్ కంట్రోల్ మెజర్స్ తీసుకొని ఇంక్రీజ్ చేయొచ్చు మీరు. అర్థమవుతుందా? సేమ్ సేల్స్ కూడా అంతే. సేల్స్ తగ్గిపోతుందంటే మళ్ళీ ఇంక్రీజ్ చేయగలరు. అర్థమవుతుందా? నెక్స్ట్ టైం ఫ్రేమ్లో చేయాలి. లాస్ట్ వీకెండ్ ఎగ్జామ్ నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్లో రాస్తాను సార్, 20 మార్క్స్ తెచ్చేసుకుంటాను. అవుతుందా? ఆ ఎగ్జామ్లో రాయాలి, లేదా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలి. అంటే విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో రాయాలి. 6 మంత్స్ అంటే 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి. అర్థమవుతుందా? సో వాళ్ళని అంతే. సో ఒక 1 ఇయర్లో సేల్స్ అనేది లాస్ట్ ఇయర్ సేల్స్ కంటే ఇయర్ ఇంక్రీజ్ చేయాలంటే 1 ఇయర్లో చేయాలి. 20 ఇయర్స్లో చేస్తాం సార్ సేల్స్ ఇంక్రీజ్ అంటే చేసేది ఏముంది, ఆటోమేటిక్గా అవుతాయి. అంతే కదా? మెల్లిగా సేల్ చేసుకుంటూ వెళ్ళినా కానీ సేల్స్ గ్రోత్ ఉంటుంది. అర్థమవుతుందా? సో విత్ ఇన్ ద టైం ఫ్రేమ్లో చేయాలి. దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్. క్లియర్? సేమ్. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఛాలెంజింగ్గా ఉంటాయి. సో వై దీస్ ఆర్ ఛాలెంజింగ్ అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫార్మ్డ్ విత్ అండ్ కన్స్టెంట్స్. సో విత్ ఇన్ ద లిమిట్స్లో మాత్రమే మీరు కంప్లీట్ చేయాలి. ఆబ్జెక్టివ్స్ ఎలా ఉంటాయంటే వాటి కన్స్టెంట్స్ ఉంటాయి నిజంగానే, బట్ యూ నీడ్ టు అచీవ్ దట్. అర్థమవుతుందా? లిమిటింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లిమిటేషన్స్ అలా ఉంటాయి, అయినా కానీ మీరు అచీవ్ చేయగలగాలి. అర్థమవుతుందా? మోటివేషన్ క్లాస్ ఎలా ఉందా? కాదు కదా? అర్థమవుతుంది కదా? కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? సింపుల్. సో షుడ్ బి మోటివేట్ పీపుల్ని మోటివేట్ చేయాలి. మన ఆర్గనైజేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మోటివేషన్ అనేది ఉండాలి. ఓకే, సింపుల్. సో చూడండి, తర్వాత స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటండి అంటే నథింగ్ బట్ ఇక్కడ ఇంటెంట్ అంటే ఇంటెన్షన్. అంటే ఒక స్ట్రాటజిక్ ఇంటెన్షన్, ఒక కంపెనీకి స్ట్రాటజిక్ ఇంటెన్షన్ ఏముంటుంది అనేది చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చదవండి లాస్ట్ సెకండ్ బెంచ్లో ఫస్ట్ పర్సన్. కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రాటజిక్ ఇంటెంట్. ఓకే, ఇంటెంట్ అంటే ఇంటెన్షన్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ambitious strategic objective. ఓకే, 1 సెకండ్. ఇక్కడ చూడండి, అంటే స్ట్రాటజిక్ ఇంటెంట్, ఒక కంపెనీ స్ట్రాటజిక్ ఇంటెంట్ అనేది ఉంది. లైక్ స్ట్రాటజిక్ ఇంటెన్షన్ అనేది ఎలా ఉంటుందండి అంటే వెన్ ఇట్ అగ్రెసివ్లీ పర్సూస్ అన్ అంబిషియస్ స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్. అంటే ఎప్పటికప్పటికి వాళ్ళు ఏదైతే ఆబ్జెక్టివ్ అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేస్తున్నారు. అలాగే కాన్సన్ట్రేట్స్ ఇట్స్ ఫుల్ రిసోర్సెస్ అండ్ కాంపిటేటివ్ యాక్షన్స్ ఆన్ అచీవింగ్ దట్ ఆబ్జెక్టివ్. అంటే వీళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ కానీ వీళ్ళకున్న కాంపిటీషన్ బేస్ చేసుకొని వీళ్ళు ఏంటంటే దే ఆర్ అచీవింగ్ దట్, వీళ్ళు ఏదైతే అనుకున్నారో అది అచీవ్ చేసేస్తున్నారు. అంటే అల్టిమేట్గా స్ట్రాటజిక్ ఇంటెన్షన్ అంటే వీళ్ళ యొక్క మెయిన్ ఇంటెన్షన్ స్ట్రాటజీ ఏదైతే వీళ్ళు ఫ్రేమ్ చేద్దాం అనుకున్నారో ఆ ఇంటెన్షన్ అనేది సక్సెస్ అవుతున్నట్లేనా? ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు వీళ్ళు ఏంటండి, వీళ్ళు ఒక టార్గెటెడ్ సేల్స్ అనేది ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నారు. ఆటోమేటిక్గా మల్టిపుల్ లెవెల్స్లో వాళ్ళకి కన్స్టెంట్స్ వచ్చాయి, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, అయినా కానీ అల్టిమేట్గా వాళ్ళ సేల్స్ అనేది గ్రోత్ పొజిషన్లో తీసుకెళ్లారు. ఇప్పటికి కూడా దే ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అండ్ మార్కెట్ షేర్ అనేది క్యాప్చర్ చేయగలుగుతున్నారు. అదవుతుందా? హౌ అంటే ఎప్పటికప్పటికి వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ని ఎప్పటికప్పుడు పర్సూ చేస్తూ ఉన్నారు. సేమ్ లైక్ మన ఆబ్జెక్టివ్స్ మనం ఏంటంటే యూనిట్ టు క్వాలిఫై అవ్వాలంటే సో ఎప్పటికప్పటికి మీకున్న రిసోర్సెస్ని అవైలబుల్ ఆఫ్ టైంని బేస్ చేసుకొని మీరు మీ యొక్క కోర్సెస్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆటోమేటిక్గా మీ మెయిన్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది అచీవ్ అవుతుందా లేదా? కరెక్ట్. నెక్స్ట్ చదవండి. ఓకే, ఓకే. ఇక్కడ ఏంటండి అంటే సో అల్టిమేట్గా మీకు స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే సో అంటే మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అదంతా ఎప్పటికప్పటికి అచీవ్ చేసేస్తున్నారు. అర్థమవుతుందా? యూ వాంట్ టు అచీవ్ సంథింగ్, సో మీరు అచీవ్ చేసేస్తున్నారు. మీరు కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీనే
నెక్స్ట్ ఇయర్లో మనం ఏంటంటే అంటే ఒక 500 crores బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు. దే ఎక్స్పాండెడ్. అర్థవుందా? సైకిల్ బ్రాండ్ టోటల్ ఆల్ ఓవర్ వరల్డ్లో 70 కంట్రీస్లో వీళ్ళ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు. 70 కంట్రీస్లో సేల్ చేస్తున్నారు వీళ్ళ ప్రొడక్ట్స్ని. అర్థవుతుందా? సో వాళ్ళు అన్ని ఇలా ఇంకా ఎక్స్ట్రా ఒక 500 crores అనేది బిజినెస్ ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు, అచీవ్ చేస్తారు. తర్వాత ఇంకొక 100 అనుకున్నారు, మళ్ళీ అచీవ్ చేస్తారు. ఇంకొక 100 మళ్ళీ అచీవ్ చేస్తారు. ఇలా ఆటోమేటిక్గా అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో, ఆబ్జెక్టివ్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆబ్జెక్టివ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, దట్ ఈస్ స్ట్రాటజిక్ ఇంటెంట్. ఇలా స్ట్రాటజిక్ ఇంటెంట్ అవుతుంది అంటే లైక్ ఇలా అచీవ్ చేస్తున్నారంటే, సో ఇలా అచీవ్ చేస్తున్నారంటే మనకి ఎలా యూస్ఫుల్ అవుతుందండి అంటే ఇండస్ట్రీలో డామినెంట్ పొజిషన్కి వెళ్తాం, లైక్ టాప్ నెంబర్ పొజిషన్కి వెళ్తాం మనం. అలాగే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేయొచ్చు మనం. అర్థమవుతుందా? ఎగ్జిస్టింగ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసి వాళ్ళ ప్లేస్లో దే కెన్ మూవ్. అర్థమవుతుందా? సింపుల్. డెలివరింగ్ ద బెస్ట్ కస్టమర్ సర్వీస్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఏంటండి అంటే సో స్ట్రాటజిక్ ఇంటెంట్ ఉందంటే ఆటోమేటిక్గా యూ విల్ డెలివర్ ద బెస్ట్ సర్వీసెస్. లైక్ బికాస్ మీరు ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఫిక్స్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్టివ్స్ అన్ని మీరు అచీవ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మీరు ఏంటంటే కస్టమర్ సర్వీస్ ఏదైతే ఉందో కస్టమర్ సర్వీస్ కూడా బెస్ట్గా ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూడండి, టర్నింగ్ న్యూ టెక్నాలజీ ఇంటూ ప్రొడక్ట్స్ విచ్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ ద వే పీపుల్ వర్క్ అండ్ లైవ్. సో అంటే ఏంటంటే న్యూ టెక్నాలజీస్ని యూస్ చేసి ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం అండ్ విచ్ క్యాపబుల్ ఆఫ్ చేంజింగ్ ద వే పీపుల్ వర్క్ అండ్ లివ్. సో ఆల్రెడీ మనం ఏదైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నామో ఆల్రెడీ మనం ఏదైతే యూస్ చేస్తున్నామో వాటిని ఏంటంటే చేంజెస్ చేయడం. సో చేంజెస్ చేయగలరు. ఇన్నోవేషన్ దట్ మేక్స్ దర్ ప్రొడక్షన్ సిస్టమ్ అన్ఎక్స్పెక్టెడ్లీ అబ్జలేట్. సో టెక్నాలజీస్ని యూస్ చేసి టోటల్ చేంజెస్ అనేది తీసుకురావడం. సో అల్టిమేట్గా స్ట్రాటజిక్ ఇంటెంట్ అంటే ఏంటంటే అంటే సక్సెస్ఫుల్ అవ్వడం అంతే. సో సక్సెస్ అవుతూ ఉంటే యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. అదవుతుందా? న్యూ టెక్నాలజీస్ని యూస్ చేయొచ్చు. సో ఇంకా మీరు ఎక్స్పాన్షన్ అవుతుంటే మీరు న్యూ టెక్నాలజీస్ని కూడా అడాప్ట్ చేసుకొని సో మల్టిపుల్ లెవెల్స్లో అన్నీ కూడా ఆర్గనైజ్డ్గా ఉండే విధంగా చూసుకోగలరు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ స్ట్రాటజిక్ ఇంటెంట్. అర్థమవుతుందా? క్లియర్? చెప్పండి, ఇవాళ ఏమేమి డిస్కస్ చేసాం మనం? ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్, ఆ తర్వాత స్ట్రాటజిక్ ఇంటెంట్. ఆబ్జెక్టివ్కి గోల్కి డిఫరెన్స్ ఇప్పుడు చెప్పండి. జస్ట్ మీకు అనిపించింది చెప్పండి, క్వశ్చన్లో అవసరం లేదు. ఇంకా చెప్పండి. కంపెనీలో ఏం జరిగింది చెప్పండి. జరిగింది చెప్పండి, కంపెనీస్లో జరిగింది లేదా మీకు జరిగింది, ఏదైనా పర్లేదు చెప్పండి. అంటే ఎలా నేనది ఏంటంటే లైక్ మనం చెప్పిన ఎగ్జాంపుల్లో ఏదైనా మార్క్స్ అని కావచ్చు, లేకపోతే మీరు ఏదైనా అనుకుంటే మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్లేదు చెప్పండి. మర్చిపోయారా? ఏంటి కంపెనీ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? కరెక్ట్. సేల్స్ ఇంక్రీజ్ చేయాలి, ఒక ప్రాపర్ మెజర్స్ చేయాలి. నార్మల్గా ఏంటంటే అంటే మనకి ఆబ్జెక్టివ్స్ అనేది ఏంటి లైక్ ఓపెన్ ఎండెడ్, చాలా లైక్ మనం డిఫరెంట్ ఇప్పుడు ఒకసారి సేల్స్ అన్నాం, ఒకసారి ప్రాఫిట్ అంటున్నాం, ఒకసారి ఏంటంటే అంటే మార్కెట్ లీడర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఇలా ఆబ్జెక్టివ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. బట్ అల్టిమేట్ గోల్ వచ్చేసరికి ఒకటే, లైక్ మనం ఎగ్జిస్టెన్స్లో ఉండి బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేది కస్టమర్స్కి ఇవ్వాలి. అదవుతుందా? మన గోల్ ఈజ్ సేమ్, గోల్ ఒకటి, బట్ ఆబ్జెక్టివ్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. అర్థవుతుందా? క్లియర్? అలా ఆబ్జెక్టివ్స్ అనేది చేంజ్ అవుతూ మనకి ఏంటంటే ఆబ్జెక్టివ్స్ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేస్తూ ఉంటాం. బట్ అల్టిమేట్ గోల్ ఈజ్ సేమ్. గోల్ సిఎస్ఏమి క్వాలిఫై అవ్వాలి. సో ఆబ్జెక్టివ్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. అదవుతుందా? ఒక వీకెండ్లో ఒక సబ్జెక్ట్లో మన తక్కువ మార్క్స్ వచ్చాయి, నెక్స్ట్ వీకెండ్లో ఇంకొక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ తీసుకొస్తున్నారు, ఆ మార్క్స్ ఎక్కువ తీసుకొచ్చారు. నెక్స్ట్ వీకెండ్లో ఇంకొక సబ్జెక్ట్లో ఎక్కువ మార్క్స్ తీసుకొద్దాం అనుకోని మీరు ప్లాన్ చేస్తారు. లైక్ చేంజ్ అవుతుందా లేదా? ఆబ్జెక్టివ్స్ అనేది ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్కలాగా మీరు ఏంటంటే అంటే మార్క్స్ అనేది చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. దట్ ఈస్ చేంజెస్ ఇన్ ఆబ్జెక్టివ్స్ చేంజ్ అవుతుంది, మీ మార్క్స్లో చేంజ్ వస్తుంది. బట్ అల్టిమేట్ గోల్ అయితే సేమ్, గోల్ ఇంకా కాన్స్టెంట్గా అలాగే ఉంది. ఆ గోల్ అచీవ్ చేసిన తర్వాత ఇంకొక గోల్ ఫామ్ చేసుకుంటారు మీరు. అదవుతుందా? దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్సెస్. ఓకే, నైస్.
ఇంకా ఇంకేమైనా చెప్తారా ఎవరన్నా? క్లియర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమైందా? సో మనం చూడండి, ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్ రిలేటెడ్గా వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ది ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, డెఫినేషన్స్ చెక్ చేసాం. ఇక్కడ ఉన్నవన్నీ ఒక 4 డెఫినేషన్స్ అండి. మీరు ఎగ్జామ్లో ఒకవేళ ఆబ్జెక్టివ్స్ రిలేటెడ్గా అడిగి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ డెఫినేషన్స్లో ఏ డెఫినేషన్ రాసినా ఓకే, ఏదో ఒక డెఫినేషన్ రాసేసి, సో క్యారెక్టరిస్టిక్స్ అడిగారు కాబట్టి క్యారెక్టరిస్టిక్స్ రాస్తే అయిపోతుంది. క్యారెక్టరిస్టిక్స్లో కూడా ఒక 4-5 క్యారెక్టరిస్టిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఎనఫ్. క్వశ్చన్ కంప్లీటెడ్, 5 మార్క్స్ క్వశ్చన్. అర్థమవుతుందా? సింపులే కదండి. డెసిషన్ మేకింగ్, మిషన్ గోల్స్, టైం ఫ్రేమ్, కన్స్టెంట్స్, ఛాలెంజింగ్, బేసిక్ వర్డ్సే కదా, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? సో దట్స్ ఇట్ అండి. తర్వాత స్ట్రాటజిక్ ఇంటెంట్ అనేది డిస్కస్ చేసాం. సో ఆఫ్టర్ దట్ విల్ డిస్కస్ ద రిమైనింగ్ కాన్సెప్ట్స్. ఇవన్నీ మనం చెప్పినవేనండి. స్ట్రాటజిక్ లెవెల్స్, కార్పొరేట్ లెవెల్, బిజినెస్ లెవెల్, ఫంక్షనల్ లెవెల్, ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి రివైజ్ చేద్దాం నెక్స్ట్ క్లాస్లో. సో ఈ క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోతే జస్ట్ వీ హ్యావ్ అనదర్ కాన్సెప్ట్ ఇన్ బేసిక్స్ మెటీరియల్. ఆ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసామంటే వీ కెన్ క్లోజ్ విత్ ద ఫస్ట్ చాప్టర్. ఇంట్రడక్షన్ టు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ విల్ బి కంప్లీటెడ్ అండ్ వీ కెన్ స్టార్ట్ విత్ నెక్స్ట్ చాప్టర్. ఓకే, సో నెక్స్ట్ 2-3 క్లాసెస్లో మనకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుందండి. అండ్ ఆఫ్టర్ దట్ విల్ స్టార్ట్ విత్ ద న్యూ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్. ఓకేనా? ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా దెర్ ఈస్ నో చాయిస్ ఇక నెక్స్ట్ చాప్టర్ నుంచి. అఫ్కోర్స్ ఫస్ట్ ప్రతి చాప్టర్లో క్వశ్చన్స్ వస్తాయి, నెక్స్ట్ చాప్టర్ నుంచి ఎక్కువ మార్క్స్ అడుగుతారు అంతే. ఇక్కడ తక్కువ అడిగినా కానీ నెక్స్ట్ చాప్టర్ నుంచి హెవీ మార్క్స్ అడుగుతారు మిమ్మల్ని. సో దట్స్ వై నెక్స్ట్ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకా సో ఇప్పటివరకు జరిగినవన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ ఉండండి. అండ్ దీస్ ఆల్ విల్ బీ హెల్ప్ఫుల్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్. ఈ వార్డింగ్స్ కావచ్చు, మనం డిస్కస్ చేస్తున్న థింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే అంటే ఇక నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళిపోయిన తర్వాత ఆబ్జెక్టివ్స్, ఇలా ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి అలా డిస్కషన్ ఉండదు. సో కంపెనీ ఆబ్జెక్టివ్స్ ఇది అని చెప్పేసుకుంటాం అంతే. అర్థమవుతుందా? సో దట్స్ వై ఈ బేసిక్స్ అంతా కూడా మీరు క్లియర్గా ఉండాలి. ఓకేనా? సో ఒకసారి టైం ఉంటే వెరిఫై చేసుకుంటూ ఉండండి. ఎనీ డౌట్స్? షాల్ వి క్లోజ్ ఫర్ టుడే? ఎస్, విత్ స్మైల్. ఓకేనా? ఎస్, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ అండి. బాయ్ ఎవ్రీవన్. Stop.